ఓకే, నమస్కారం అండి. కడప జిల్లా ఎస్పీ గారు ఆయన సిద్ధార్థ కౌశల్ గారి యొక్క ఆదేశాల మేరకు, అట్లాగే ఈ యొక్క పులివెందుల డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్న సందర్భంగా ఇవాళ 10 గంటలకి పులివెందుల కదిరి మధ్యలో కనంపల్లి వద్ద చెక్పోస్ట్ వద్ద రాబడిన సమాచారం మేరకు పులివెందుల అర్బన్ సిఐ శంకరెడ్డి గారు, ఎస్ఐ అరుణ్ అండ్ సిబ్బంది ఒక బొలెరో వాహనాన్ని తనిఖీ చేస్తూ పట్టుకోవడం జరిగింది. ఈ బొలెరో వాహనంలో ఖాళీ ఇది మన అరటి పండ్లకు సంబంధించినటువంటి బాక్సులు అందులో ఉన్నాయి. ఆ తనిఖీలో అందులో ఈ యొక్క తనిఖీ చేయగా అక్కడ మద్యం బాటిళ్ళు దొరకడం జరిగింది. ఈ మద్యం బాటిళ్ళు వాళ్ళు అక్రమంగా, అంటే అందులో ఉన్నటువంటి వ్యక్తులు 6 మంది. ఈ 6 మంది వ్యక్తులు ఈ మద్యం బాటిల్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి కడప జిల్లాలో అమ్మడానికి ఈ మద్యం బాటిల్ తీసుకొచ్చారు. సో ఆ తనిఖీలో మనకి 390 బాటిళ్ళు, వివిధ బ్రాండ్లకు సంబంధించినట్టు 390 బాటిళ్ళు, 750 ml, అట్లాగే 180 ml బాటిళ్ళు 575. మొత్తం ఈ బాటిల్లో యొక్క ఖరీదు 5,50,000 ఉంటుంది. ఈ మొత్తం మద్యం బాటిల్ని చెక్ చేసి వాళ్ళకు తగిన ఏదైనా అథారిటీ ఉన్నటువంటి లైసెన్స్ కానీ ఏదైనా ఉందంటే ఏవీ లేవు. సో అక్రమంగా ఈ మద్యాన్ని ఇతర రాష్ట్రాలలో కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చి అధిక ధరలకు అమ్ముకోవడానికి ఈ 6 మందితో పాటు ఇందులో బండి శ్రీనాథ్ రెడ్డి, అంబకంపల్లి లింగాల మండలం అతను దీనికి మొత్తానికి ఉంటాడు. ఈయన ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ 6 మంది యొక్క కన్ఫెషన్ మేరకు మొత్తం 7 మందిని, ఈ 7 మందిలో 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి వ్యక్తి రాగిపాటి మహబూబ్ బాషా, పులివెందుల టౌను. అట్లాగే చావిడి నాగరాజు, షేక్ షుబాను, మాచిరెడ్డి మదన్మోహన్ రెడ్డి, పెళ్లిమర్రి మండలము, కంబంపాటి హరికృష్ణ, అనంతపూర్ డిస్టిక్కు. తర్వాత ఓబుల్ రెడ్డి, వేముల మండలం చెందినటువంటి ఈ 6గురిని అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళని రిమాండ్ నిమిత్తం కోర్టు నందు హాజరుపరచడం జరుగుతుంది. అయితే ఇందులో ఈ యొక్క మద్యాన్ని తరలిస్తున్నటువంటి బొలెరో వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ బొలెరో వాహనం ఖరీదు 10 లక్షలు ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ తనిఖీలో 15,50,000 సుమారు ఖరీదు కలిగినటువంటి మద్యాన్ని తర్వాత అట్లాగే వాహనాన్ని సీజ్ చేయటం జరిగింది. ఈ తనిఖీలోను పాల్గొన్నటువంటి శంకరెడ్డి సిఏ గారు, అట్లాగే అరుణ్ రెడ్డి, తర్వాత ఇతర పోలీస్ సిబ్బంది అందరినీ ఎస్పీ గారి తరఫున, పోలీసు యంత్రాంగం తరఫున అభినందిస్తున్నాము. అట్లాగే వారికి రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది రానున్న ఎన్నికల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరుగుతున్నాయి. ఎవరైనా కానీ సమాచారాన్ని, అంటే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించినవి కానీ, సోషల్ ఈవిల్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే ప్రజలు ఎస్పీ గారికి కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు కానీ తెలియపరిస్తే అటువంటి వాళ్ళ యొక్క అడ్రస్లు గుప్తంగా ఉంచబడుతుంది. ఆ విధంగా ప్రజలందరూ బాధ్యతగా ఏవైనా సమాచారం ఇవ్వవలసిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ పులివెందులు అండి, ఇంకెక్కడైనా కానీ ఇప్పుడు తీసుకొచ్చిన వాడు ఎక్కడ వాడికి అవకాశం ఉంటే అక్కడ అమ్ముకోవడానికి ఇచ్చేస్తారు. జైల్లో ఉండే అతని పాత్ర ఏం సార్? శ్రీనివాస్ జైల్లో ఉన్నారు. చిన్న మహబూబ్ ఇద్దరు కలిసేసి